చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట. వైఎస్ఆర్సీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లోనూ ఈసీలు జారీ. ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఈసీలు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇల్లు, భూములు వంటి పలు రకాల స్థిరాస్తులను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు సమయంలోనూ రైతులు తమ వ్యవసాయ భూముల ఆధారంగా అక్కడ బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందడంలో అత్యంత కీలక డాక్యుమెంట్గా ఉండే ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈసీ జారీ 4-5 నెలలుగా గ్రామ వార్డు సచివాలయాలు ఆగిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీటి జారీ గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు కేవలం సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారానే ఈ ప్రక్రియ అయితే అందుతుంది. రెవెన్యూ శాఖలో ఉండే ఆన్లైన్ వెబ్సైట్లో సాంకేతిక అవాంతరాలు ఏర్పడి 2024 మార్చిలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీకి చిక్కులైతే ఏర్పడ్డాయి. మే నెలాఖరు వరకు వెబ్సైట్లో సాంకేతిక అవాంతరాలు పరిష్కరించబడిన ఇప్పటి వరకు సేవలను అయితే సచివాలయాల ద్వారా అందించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. సో ముఖ్యంగా కారణం ఏంటంటే సచివాలయాల టాప్ సేవల్లో ఒకటనమాట. అది ఎక్కువ మంది దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు ఈసీని. అయితే అసలు సచివాలయ వ్యవస్థనే మొత్తం ప్రజెంట్ అయితే లేకుండా చేసేందుకు అయితే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది క్లియర్గా. సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వివిధ శాఖల్లో అయితే సర్దుబాటు చేసేందుకే ప్రభుత్వం చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు అందే సేవలన్నీ కూడా గ్రామ స్థాయిలో అందే సేవలన్నీ కూడా చాలా మట్టుకి సో గ్రామ పంచాయతీలు అందుతాయి. కాకపోతే గతంలో ఏవైతే మండల ఆఫీసులు అందాయో అదేవిధంగా ప్రజెంట్ అయితే కీలక సేవలు అయితే అందుతాయని చెప్తున్నారు. సో ఈ విధంగా మార్పులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట చాలా విషయాల్లోనే. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.